హాయ్ అండి, వెల్కమ్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు రెసిపీ వచ్చేసి మామిడికాయ నువ్వుల తొక్కు. చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. నిల్వ పచ్చడి అండి ఇది, సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. కాబట్టి నేను చెప్పే మెజర్మెంట్స్తో కానీ మీరు ఈ పచ్చడి పెట్టుకున్నారనుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది. కాబట్టి వీడియోను కంప్లీట్గా చూసి తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా నేను మామిడికాయలను శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా చేసుకున్నాక ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఈ ముక్కలు మనకు మెజర్మెంట్ ప్రకారం 1 కేజీన్నర ఉన్నాయి. కేజీన్నర ముక్కలకు ఆవాలు 400 గ్రాముల ఆవాలు తీసుకోవాలి. అలాగే నువ్వులు ఏమో 600 గ్రాముల నువ్వులు తీసుకోవాలి. ఇప్పుడు వీటిని మనము ఆవాలు వేపకూడదు, కానీ నువ్వులను మాత్రం లైట్గా వేయించుకోవాలి. చిన్న మంట పైన లైట్గా వేయించుకోవాలి. నువ్వులను ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా వేయించుకున్నాక ఇప్పుడు ఈ నువ్వులను పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. ఇలా వేయించుకొని పక్కన పెట్టేసుకుందాం. వీటిని చూడండి లైట్గా వేగాయి కదా, వీటిని పక్కన పెట్టేసుకొని పూర్తిగా చల్లారినాక ఆ చల్లారేలోపు ఆవాలను గ్రైండ్ చేసుకుందాం. ఆవాలను గ్రైండ్ చేసుకుంటూ ఆ పిండిలాగా రావాలి. కాబట్టి మనము వీటిని గ్రైండ్ చేసుకున్నాక ఇలా జల్లించుకోవాలి. జల్లించుకొని మెత్తని పిండి వచ్చే వరకు జల్లించుకొని మళ్ళీ పైన వచ్చిన దాన్ని తీసుకొని మరలా దాన్ని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. మళ్ళీ గ్రైండ్ చేసుకొని మెత్తని పిండి వచ్చే వరకు ఇలానే చేసుకోవాలి. ఆవపిండి అనేది మెత్తగా ఉండాలి. నెక్స్ట్ అలాగే నువ్వులు పూర్తిగా చల్లారినాక ఇవి మనకు ఒకవేళ సన్నగా కాలేదనుకోండి, కాకపోతే వాటర్ వేసి కూడా పట్టుకోవచ్చు. పొడిగా వస్తే సరే, పొడిగా రాకపోతే మాత్రం కొంచెం వాటర్ వేసి లిక్విడ్ లాగా కూడా చేసుకోవచ్చు. అలాగే జీలకర్ర, ఒక 3 టేబుల్ స్పూన్ల జీలకర్ర, 3 టేబుల్ స్పూన్ల మెంతులు, 3 టేబుల్ స్పూన్ల ఆవాలను వేయించి ఇలా పొడి చేసుకోవాలి. సపరేట్గా వేయించుకొని ఇలా పొడి చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు జీలకర్రను వేయించుకున్నాము, మెంతులు కూడా వేయించుకున్నాం కదా, వీటిని కూడా సపరేట్గా గ్రైండ్ చేసుకోవాలి. జీలకర్రను మెత్తని పొడి వచ్చే వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ జీలకర్ర గ్రైండ్ చేసుకున్నాక ఆవాలు అనేది మనం ఆల్రెడీ అవి పట్టినప్పుడే ఇది కూడా పొడి చేసి పెట్టుకున్నాం కాబట్టి పట్టేసుకున్నాము. ఇప్పుడు జీలకర్ర కూడా చూడండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి వేసేసుకొని ఇదే జార్లోకి ఇప్పుడు మెంతులను వేసేసుకుందాం. ఈ మెంతులను కూడా మెత్తగా పొడిలాగా పిండిలాగా వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా గ్రైండ్ చేసుకొని మెత్తని పిండిలాగా చేసుకుందాం. చూడండి ఈ విధంగా పిండిలాగా మెత్తగా పట్టుకున్నాక వీటిని కూడా ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర పొడి, మెంతి పొడి రెడీ అయిపోయింది. నెక్స్ట్ స్టవ్ పైన ఆయిల్ పెట్టుకోవాలి. నేను ½ కేజీ ఆయిల్ పెట్టుకున్నాను. మీరు కావాలంటే మీ వాటిని పొడిని కాయలను బట్టి ఇంకొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే ప్రస్తుతానికి ½ కేజీ వేస్తున్నాను, తర్వాత అయినా కలుపుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూను ఆవాలు, 1 టేబుల్ స్పూను జీలకర్ర పెట్టుకున్నాను. అలాగే ఒక ½ టీ స్పూను మెంతులు వేసుకున్నాను. మెంతులు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి, సో అందుకని మెంతులు వేస్తున్నాను. అలా కొన్ని మరీ ఎక్కువ వేయకూడదు, కొన్ని వేసి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇవి వేసేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఆయిల్ ఎక్కువ హీట్ అయిపోయింది కదా ఆల్రెడీ మనకు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఎక్కువ హీట్ అయింది కాబట్టి అవి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది, అందుకని స్టవ్ ఆఫ్ చేసేసుకొని అది పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఆయిల్ని పక్కన పెట్టేసుకుందాము. కొద్దిగా చల్లారినాక గోరువెచ్చగా ఉన్నప్పుడు మనము దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా ఆయిల్లో వేయడం వల్ల మంచి టేస్ట్ ఉంటుంది పచ్చడికి, సో అందుకని ఇలా వేస్తున్నాము. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఒక ½ కేజీ వరకు వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ను ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్లో. చూడండి ఆయిల్ కొద్దిగా వేడిగా ఉంది కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు ఉంటుంది. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకొని మనము చేసుకున్న పొడులన్నీ ఈ బౌల్లోకి వేసేసుకుందాం. ఇప్పుడు ఆ జీలకర్ర ఆవాల పొడి మొత్తం వేసేసుకున్నాము, ఆవ పొడి, మెంతుల పొడి అంతా వేసుకున్నాము. అలాగే నెక్స్ట్ నేను నువ్వులు పొడిగా రాలేదు కాబట్టి కొంచెం వాటర్ వేసి పెట్టుకున్నాను, సో అందుకని ఇలా వచ్చింది. మనము ఈ పచ్చడిలో వాటర్ కూడా వేస్తామండి, మరి తడి లేకుండా ఏం చెయ్యము, వాటర్ కూడా వేసుకుంటాము కాబట్టి పర్వాలేదు, వాటర్ వేసి కూడా పట్టుకోవచ్చు. అలాగే వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను కొన్ని. ఇవి వేసుకున్నాక ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి, కొంచెం మాత్రం వేసుకోవాలి, 1 టీ స్పూన్ అంత పసుపు వేసుకోవాలి.
అలాగే నెక్స్ట్ దీంట్లోకి ఉప్పు ఒక 1/2 kg ఉప్పు వేసుకున్నానండి నేను. మీరు మెజర్మెంట్ ప్రకారం పర్ఫెక్ట్గా చేశారనుకోండి పచ్చడి అనేది చక్కగా వస్తుంది. కాబట్టి నేను చెప్పిన మెజర్మెంట్స్తో చేయండి. ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాక మొత్తం కలిపేసుకోవాలి. మీరు ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో పచ్చి శనగలు ఉంటాయి కదా, వాటిని కూడా వేసుకోవాలి. చాలా బాగుంటుంది. నా దగ్గర లేవు కాబట్టి వేయట్లేదు, తర్వాత అయినా కలుపుకోవచ్చు. కాబట్టి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. శనగలు మాత్రం వేయండి. ఇలా మొత్తం కలుపుకున్నాక ఆయిల్ కూడా మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ కలుపుకున్నాం కదా, దాంట్లో ఆయిల్ కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మొత్తం వాటికి మిక్చర్కి అంతా పట్టేలాగా ఈ విధంగా వేసుకోవాలి. ఇది వేసుకున్నాక మొత్తం కలిపేసుకోవాలి. చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా ఎలా అయిపోయింది. ఇప్పుడు మొత్తం కలిపేసుకోవాలి. ఇదంతా ఆయిలు పొడులు అంతా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇది కలిపేలోపు మీరు ఒక పని చేయండి. ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తూ ఉంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. యాక్టివేట్ చేసుకుంటేనే కదండి మేము పెట్టే న్యూ రెసిపీస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వస్తుంది. ఇలాంటి రెసిపీస్ ఎన్నో కొత్తవి పెడుతూ ఉంటాము. కాబట్టి మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మొత్తం కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లోకి మామిడికాయ ముక్కల్ని వేసేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలిపేసుకోవాలి. కలుపుకున్నాక మీరు గ్రేవీ ఎక్కువ కావాలంటే కొంచెం నువ్వులు ఆవాల పొడి ఎక్కువ చేసుకోవచ్చు. లేదు ముక్కలు ఎక్కువ కావాలి అనుకుంటే మాత్రం ఇది గ్రేవీ తక్కువ చేసుకోవచ్చు, మన ఇంట్రెస్ట్ని బట్టి. కాబట్టి మేమైతే మీడియంగా వేసాను. ఇలా వేసుకుంటే మాత్రం గ్రేవీ ఉంటుంది, ముక్కలు ఉంటాయి. కాబట్టి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మసాలా అంతా మామిడికాయ ముక్కలకి పట్టేలాగా కలిపేసుకోవాలి. చెంచాతో కలిపి తర్వాత చేయితో మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కలుపుకోవాలండి. ముక్కకు మాత్రం ఖచ్చితంగా మిక్చర్ అనేది పట్టాలి, మసాలా అంతా అనేది పట్టాలి. ఇలా కలిపేసుకోవాలి జాగ్రత్తగా. కలుపుకోవడం కూడా మెయిన్ అండి. ఈ విధంగా మొత్తం నీట్గా కలుపుకుంటేనే వాటికి ముక్కలకన్నిటికీ కరెక్ట్గా ఉంటుంది. చూడండి ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు దీన్ని ఒక డబ్బా తీసుకొని, మీ దగ్గర ఏది గాజుది ఉన్నా ఏదైనా సరే, నేనైతే డబ్బాలోకి పెడుతున్నాను ప్రస్తుతానికైతే. దీంట్లోకి వేసేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. మొత్తం దాంట్లోకి వేసుకున్నాక ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మొత్తం మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. వాటర్ వేసుకున్నాక దాంట్లోనే ఒకసారి బాగా కలిపేసుకొని నెక్స్ట్ మూత పెట్టేసి దీనికి ఒక టవల్ లాంటిది కానీ క్లాత్ మాత్రం ఇలా ఖచ్చితంగా చుట్టుకోవాలి. చుట్టుకొని ఒక 2 రోజుల వరకు తీయొద్దండి, 4వ రోజు తీయాలి. 4వ రోజు తీసి చూడాలి. అప్పటి వరకు ఇలా కట్టేసి మనము తగలని చోట పెట్టుకోవాలి జాగ్రత్తగా. పెట్టుకున్నాక ఒక 2 days తర్వాత 4వ రోజు నాడు తీసేసి టవల్ తీసేసి మూత తీస్తే మనకు అదనేది తొక్క అనేది మగ్గడం జరుగుతుంది. చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చి కలర్ కూడా చేంజ్ అయింది కదా పచ్చడి. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకొని మామూలుగా రోజు వాడుకోవడానికి ఒక బౌల్లోకి తీసుకుందాం. తీసుకున్నాక మిగిలిన పచ్చడిని కూడా సేమ్ మళ్ళీ అలానే క్లాత్ పెట్టేసి జాగ్రత్తగా మనం తగలని చోట పెట్టుకోవాలండి. ఈ సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. కాబట్టి నేను చెప్పే మెజర్మెంట్తో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా పచ్చడి మీకు పర్ఫెక్ట్గా నచ్చుతుందని అనుకుంటున్నాను. నేను చెప్పే మెజర్మెంట్స్తో చేస్తే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.